హాయ్ ఫ్రెండ్స్. ఇప్పుడు మనం ట్రేడింగ్‌లో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ట్రేడింగ్స్ నేర్చుకుందాం. ఓకే. ట్రేడింగ్‌లో ఎన్ని టైప్స్ ఉంటాయో చెప్తాను. మీకు క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. ఛానల్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే. స్టార్టింగ్‌లో మనం ఇప్పుడు సబ్జెక్ట్‌లోకి వెళ్ళిపోదాం. మనకి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ట్రేడింగ్స్ ఉన్నాయి. ఓకే. ట్రేడింగ్ అంటే మీకు క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. ఇప్పుడు చూడండి. ట్రేడింగ్‌లో మన అమౌంట్‌ని బట్టి మన దగ్గరున్న అమౌంట్‌ని బట్టి కూడా మనం ట్రేడింగ్ అనేది చేస్తాం. మన దగ్గర ఎక్కువ అమౌంట్ ఉంటే లాక్స్లో అమౌంట్ అనేది మన దగ్గర ఉంటే స్కాల్పింగ్ అని మనం ట్రేడింగ్ చేస్తాం. స్కాల్పింగ్ చేస్తాం అంటే 1 మినిట్ టైం ఫ్రేమ్లో క్యాండిల్స్ ఫామ్ అయినప్పుడు మన దగ్గర ఎక్కువ అమౌంట్ ఉంటే జస్ట్ మొమెంటం చూసి ఎలా క్యాండిల్ సైకాలజీని బట్టి అప్ ట్రెండ్లో ఉందా డౌన్ ట్రెండ్లో ఉందా చూసుకుని ఒక 2-3 క్యాండిల్స్ విత్ ఇన్ మినిట్స్లో స్కాల్పింగ్ చేసి ట్రేడ్ చేసి మనం అమౌంట్ అనేది ప్రాఫిట్ చేసుకుంటాం. ఓకే. ఇది స్కాల్పింగ్ అంటే 1 మినిట్ టైం ఫ్రేమ్లో చేస్తారు. అది కూడా విత్ ఇన్ 2-3 మినిట్స్ అంతే. ఓకే. ఇది స్కాల్పింగ్. నెక్స్ట్ డే ట్రేడింగ్. డే ట్రేడింగ్ అంటే మనం స్టాక్స్ అనేవి ఒక డేలో బై చేయాలి, డే క్లోజ్ అయ్యేటప్పటికి సెల్ చేయాలి. అంటే దీన్ని డే ట్రేడింగ్ అంటారు, ఇంట్రాడే ట్రేడింగ్ కూడా అంటారు. మనం మార్నింగ్ టైంలో మార్కెట్ ఓపెన్ అవ్వగానే కొన్ని షేర్స్ తీసుకుంటాం కదా, మార్నింగ్ టైంలో తీసుకుని మళ్ళీ ఈవినింగ్ టైంలో మార్కెట్ క్లోజ్ అయ్యే టైంకి మనం మార్కెట్లో సెల్ చేసేస్తాం. దాన్ని డే ట్రేడింగ్ అంటారు. ఎలా అంటే ఇప్పుడు కొన్ని స్టాక్స్ మనం మార్నింగ్ 9 o'clock తీసుకున్న తర్వాత మళ్ళీ మార్కెట్ ఎప్పుడు క్లోజ్ అవుతుంది మనకి ఇండియన్ మార్కెట్ 3:30కి. ఈ లోపు 3 లోపు మనం షేర్స్ అన్నీ అమ్మేస్తాం. అమ్మేసి వచ్చిన ప్రాఫిట్ని మనం విత్డ్రా చేసుకుంటాం. ఓకే. నెక్స్ట్ స్కాల్పింగ్ అయిపోయింది, డే ట్రేడింగ్ అయిపోయింది. సో పొజిషనల్ ట్రేడింగ్ ఇది ఇంపార్టెంట్. ఇది యాక్చువల్గా పొజిషన్ ట్రేడింగ్ అంటే ఏంటంటే ఇది మనం కొన్ని స్టాక్స్ కొన్ని హోల్డ్ చేస్తాం. అది మంత్లీ అవ్వచ్చు, లేదంటే 6 months అవ్వచ్చు, 1 year అవ్వచ్చు, 2 years అవ్వచ్చు, 3 years అవ్వచ్చు. ఈ పొజిషన్ ట్రేడింగ్ ఏంటంటే ఈ పొజిషన్ ట్రేడింగ్లో మనం అమౌంట్ అనేది ఇన్వెస్ట్మెంట్ చేస్తాం కదా, కొన్ని షేర్స్ ఇప్పుడు ఒక 50-100 షేర్స్ మనం తీసుకుంటాం కదా, తీసుకుని మార్కెట్ ఎప్పుడైతే మనకు ప్రాఫిట్ ఇస్తుంది నో ప్రాబ్లం, మనకి 6 months 1 year తర్వాత అయినా మనం ప్రాఫిట్ తీసుకోవచ్చు, మార్కెట్ బాగా మనం కొన్న షేర్స్ పెరిగిన తర్వాత తీసుకోవచ్చు అన్నప్పుడు మనం పొజిషన్ ట్రేడింగ్ అనేది చేస్తాం. అంటే కొన్ని స్టాక్స్ ఇప్పుడు కొనేసి మన దగ్గర పెట్టుకుంటాం, ఒక 6 months 1 year 2 year తర్వాత మనం ప్రాఫిట్ వచ్చిన తర్వాత అప్పుడు అవి సెల్ చేస్తాం. దీన్ని పొజిషన్ ట్రేడింగ్ అంటారు. ఓకే. స్వింగ్ ట్రేడింగ్ అనేది యాక్చువల్గా మనం ఒక ట్రెండ్ అని కానీ ఒక మార్కెట్లో ఒక చార్ట్ అనాలిసిస్ చేసినప్పుడు ఒక అప్ ట్రెండ్ కానీ డౌన్ ట్రెండ్ కానీ ఒకరోజు 1 day 2 day 3 days లేదంటే ఆల్మోస్ట్ ఒక 1 week మనం కొన్ని షేర్స్ అనేవి హోల్డ్ చేస్తే దాన్ని స్వింగ్ ట్రేడింగ్ అంటారు. అంటే విత్ ఇన్ 2 days లేదంటే 3 days ఒక ట్రెండ్ అనేది ఫామ్ అయినప్పుడు ఏంటంటే అప్ ట్రెండ్ ఫామ్ అవుతున్నప్పుడు మనం లోలో స్టాక్స్ అనేవి కొంటాం. ఆ ట్రెండ్ కంప్లీట్ అయ్యే టైంకి ఎప్పుడైతే మార్కెట్ రివర్స్ అవుతుంది అక్కడి నుంచి అనుకున్నప్పుడు దాన్ని 2 days అయినా 3 days అయినా 1 week అయినా మనం మళ్ళీ సెల్ చేస్తాం. దాన్ని స్వింగ్ ట్రేడింగ్ అంటారు. ఓకే. గుర్తుపెట్టుకోండి. ఇది మూమెంటం ట్రేడింగ్ అంటే మనకి మూమెంటం ట్రేడింగ్ అంటే ఇప్పుడు ఎప్పుడైనా న్యూస్ వస్తుంది కదా మనకి, న్యూస్ వచ్చినప్పుడు మనం ఏం చేస్తామంటే అది న్యూస్ మనకి పాజిటివ్గా ఉందా నెగిటివ్గా ఉందా చూసి ఆ మూమెంటంని బట్టి మనం ట్రేడ్ అనేది చేస్తాం. అది కూడా విత్ ఇన్ అది లైక్ స్కాల్పింగ్ అనుకోవచ్చు, లేకపోతే ఏదైనా అనుకోవచ్చు. అది కూడా న్యూస్ మూమెంటంని బట్టి మన చార్ట్ అనాలిసిస్ చేసి దీనిలో టెక్నికల్గా అనాలిసిస్ చేస్తారు. టెక్నికల్ అనాలిసిస్ చేసి మార్కెట్ రివర్స్ అవుతున్నప్పుడు లేదంటే మార్కెట్
బేరిష్ మూమెంటం పడిపోతున్నప్పుడు అలాంటి టైంలో మూమెంట్ అనేది చూసి ట్రేడింగ్ చేస్తారు. ఇది కూడా లైక్ స్కాల్పింగ్ టైప్ అనమాట. స్కాల్పింగ్లో చేస్తారు. కానీ మనకి ఎప్పుడైనా మార్కెట్లో ఇంకొకటి ఉంది. లెవరేజెస్ అనేసి ఒక కాన్సెప్ట్ ఉంటుంది. అదేంటంటే పొజిషన్ ట్రేడింగ్ మనం షేర్స్ కొంటాం కదా. ఇప్పుడు మన దగ్గర ఒక 1 lakh అమౌంట్ ఉంది. ఒక 1 lakh ఇన్వెస్ట్మెంట్ చేసాం. ఇన్వెస్ట్మెంట్ చేసి 1 lakhతో మనం షేర్స్ తీసుకున్నాం. ఓకే, కంటిన్యూగా హోల్డ్ చేస్తూ వెళ్తున్నాం. మన తర్వాత 1 year తర్వాత అమ్మేస్తాం. కానీ ఈ స్కాల్పింగ్లో, డే ట్రేడింగ్లో మనకి ఏంటంటే లెవరేజ్ అనేది ప్రొవైడ్ చేస్తారు. అంటే ఇప్పుడు మీరు ఒక 10,000 తీసుకొస్తే ఆ 10,000కి ఒక 5x, 10x, 20x అలా మన క్రిప్టోలో కానీ, ఫారెక్స్లో కానీ, ఇండియన్ మార్కెట్లో కానీ అది ఒక్కొక్క బ్రోకర్ని బట్టి ఒక్కొక్క లెవరేజ్ అనేది డిఫరెంట్ ఉంటుంది. సో ఇప్పుడు మనం స్కాల్పింగ్లో ఏంటంటే మన దగ్గర ఒక 1,00,000 రూపాయలే ఉన్నాయి. సో అలాంటప్పుడు మనం 1,00,000 రూపాయలతో స్కాల్పింగ్ చేయొచ్చు, కానీ ఎక్కువ స్టాక్స్ అనేది కొనలేం. అప్పుడు బ్రోకర్ ఏం చేస్తాడంటే మనకి లెవరేజ్ అనేది ఒక 10x ప్రొవైడ్ చేస్తే ఒక 10 lakhs అవుతుంది. ఆ 10 lakhsతో మనం స్కాల్పింగ్ చేసి ప్రాఫిట్ వస్తే మనం ప్రాఫిట్ తీసుకుని బయటకు వచ్చేస్తాం. లాస్ వస్తే మనం 1 lakh నుంచి లాస్ అవుతుంది. లెవరేజ్ అనేది నేను క్లారిటీగా మీకు తర్వాత ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో మనకి మ్యాక్సిమం మనం రిస్క్ లేకుండా చేసేది ఏంటంటే పొజిషన్ ట్రేడింగ్. షేర్స్ కొంటాం, హోల్డ్ చేస్తాం, అమ్మేస్తాం. ఓకే. స్వింగ్ ట్రేడింగ్ మనం ఈరోజు షేర్స్ తీసుకుంటాం, ఒక 3 days, 4 days, 1 week టెక్నికల్ చార్ట్ అనాలిసిస్ చేసుకొని అమ్మేస్తాం. డే ట్రేడింగ్లో కూడా ఇది కూడా మార్నింగ్ టైంలో ఇది కూడా టెక్నికల్ అనాలిసిస్ చేసిన తర్వాత ఇక్కడ నుంచి మార్కెట్ అనేది ఈవినింగ్ కల్లా అప్ ట్రెండ్లో వెళ్ళొచ్చు అని పాజిటివ్గా మనకు ఒక అనాలిసిస్ చేసిన తర్వాత మనకు ఒక ఆలోచన ఉంటే ఈజీగా మనం చేసుకోవచ్చు. ఓకే. మూమెంటం ట్రేడింగ్ అయినా, స్కాల్పింగ్ అయినా ఇవి కొద్దిగా రిస్క్గా ఉంటాయి, చూసుకొని చేసుకోవాలి. మీకు బాగా ఎక్స్పీరియన్స్ ఉంటేనే చేయండి, లేదంటే వద్దు. ఓకే. మ్యాక్సిమం ఇన్వెస్ట్మెంట్ చేయాలనుకున్న వాళ్ళు పొజిషన్ ట్రేడింగ్ చేస్తే బెటరు. లేదు నాకు టెక్నికల్ నాలెడ్జ్ ఉంది అనుకున్న వాళ్ళు స్వింగ్ ట్రేడింగ్ చేస్తే బెటరు. ఇంకా నాకు టెక్నికల్ అనాలిసిస్ అంతా తెలుసు, నేను ట్రేడింగ్ చేయగలను అంటే డే ట్రేడింగ్. నా దగ్గర మనీ ఎక్కువగా ఉంది, నాకు టెక్నికల్ అనాలిసిస్ తెలుసు, చార్ట్ మూమెంటం తెలుసు, అప్ ట్రెండ్ అంటే, డౌన్ ట్రెండ్ అంటే, తర్వాత సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ అంటే టెక్నికల్ అనాలిసిస్ నాకు క్లియర్గా తెలుసు అంటే స్కాల్పింగ్ చేయొచ్చు. ఓకే. కానీ ఎప్పుడైనా ఎక్కువ అమౌంట్ తీసుకొచ్చి స్టాక్ మార్కెట్లో మీరు ఎప్పుడు డే ట్రేడింగ్లో స్కాల్పింగ్ చేయొద్దు, అది చాలా రిస్క్. ఓకే. మీరు నేర్చుకోండి, కొంత అమౌంట్తో నేర్చుకున్న తర్వాత ఫ్యూచర్లో మనకి ఓకే మనం చేయగలం అంటేనే ఎంట్రీ అవ్వండి. ఓకే. థ్యాంక్ యూ. సబ్స్క్రైబ్ చేసుకోండి, ఇంకా మంచి మంచి వీడియోలు నేను చేస్తాను. ఏమైనా డౌట్ ఉంటే కామెంట్ చేయండి.